గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, 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 సాయి
Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 సాయి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత మే 26వ తేదీ 1936 కాశీనాథ్ ఖండేరావు గార్డే బిఏ ఎల్ఎల్బి రిటైర్డ్ సబ్ జడ్జ్ వయసు 65 సంవత్సరాలు కాంగ్రెస్ నగర్ నాగపూర్. మా వంశ గురువు రామచంద్ర టికోట్కర్, నా గురువు రామ్దాస్ బేడ్కర్ మహారాజ్. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశం ఇచ్చారు. తాము యాత్రలలో ఎందరో మహాత్ములను సాధుపురుషులను దర్శించామని, నన్ను కూడా ఈ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలాగా మెలుగుతుంటారని, నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన యొక్క విలువ, మహాత్మ్యం నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ములలో షిరిడి సాయిబాబా ఒకరు. నా గురువు బేడ్కర్ మహారాజ్.
1898లో నన్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయి మహారాజును దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా సాయిబాబాను 25 సంవత్సరాల క్రితం అంటే 1873 ప్రాంతంలో దర్శించామని కూడా చెప్పారు. 1912-13లో నేను కాంగాంలో సబ్ జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే మాసపు సెలవుల్లో షిరిడి వెళ్లి బాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్య రామ్దాస్ అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామ్దాస్ నా పేరు కాదు, మా గురువు రామ్దాస్ బేడ్కర్ చెప్పిన విధంగానే హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామ్దాస్ అనేది నా గురువు ప్రస్తావన గాని, మా వంశ గురువు రామచంద్ర ప్రస్తావన గాని అయి ఉంటుందని అనుకున్నాను. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలా బాటే కాలేజీ రోజుల నుండి అంటే డక్కన్ కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లోనే నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళదామని ప్రయత్నించిన ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నాకు అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపేశారు. నా తిరుగు ప్రయాణపు ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తర్వాత 4 రోజులు రోజుకు 1 రూపాయి చొప్పున 4 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. ఆ మర్నాడు నా జేబులో 3 అణాల 6 పైసలు మిగులున్నాయి. బాబా తమంతట తామే, ఆ 3 అణాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటావు, అవి కూడా దక్షిణగా ఇచ్చేసాయి, భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు. నేను వెంటనే నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేశాను. నేను షిరిడి వచ్చే ముందు పూనాలోని రే మార్కెట్కి వెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పైరి మామిడి పండ్లు 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తరువాత వారొక ముక్క తీసుకుని మిగతావి ప్రసాదంగా భక్తులందరికీ పంచారు. పండ్లను కోసే ముందు భక్తులతో బాబా, ఇదిగో ఈ పండ్లను ఇతడు మార్కెట్లో కొని రుచి చూడకుండా కొన్న పండ్లన్నింటినీ తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్ చేసిన విధంగా కాదు, ఆ పండిట్ నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్ కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలయ్యి కొన్ని లడ్డూలను తిని మిగిలినవి తెచ్చి సమర్పించాడు. ఈ పండ్లు వాటి వలె శేషభాగం కాదు అన్నారు. బాబా మాటలు క్రింది విషయాలను తెలుపుతాయి. 1. భక్తులు తమ గురువుపై అచంచల భక్తి కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో శేష పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదని తెలుపుతాయి. 2. షిరిడీకి ఎంతో దూరంలో జరిగిన విషయాలన్నీ బాబా ఎరుకలోనివి అని మనకు తెలియజేయడం ద్వారా మనం బాబా పైన, మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటిపెట్టుకున్న గురువు పైన, వారి బోధనలపైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికి వెళ్ళడానికి బాబా నుండి అనుమతి లభించింది. బాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజుల్లో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీ వచ్చాడు. కక్షిదారులు అతనికి ఇచ్చిన సుమారు 1000 రూపాయల పారితోషికాన్ని వెండి రూపాయలుగా ఒక ట్రంకు పెట్టి నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందుంచాడు. బాబా తమ 2 చేతులతో ఆ డబ్బును గుప్పిళ్లతో తీసుకుని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచి ఉన్న ఫకీర్లకు, పేదవారికి పంచేశారు. ఇలా కొద్ది నిమిషాలలో ఆ పెట్టెలో ఉన్న డబ్బంతా దానంగా ఇచ్చివేయబడింది. తను కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బు అలా మాయమైపోయినందుకు దీక్షిత్ ముఖంలో లేసవంతైన బాధ గాని, అసంతృప్తి గాని కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటే గురించి 4 మాటలు చెప్తాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ త్రాగుతూ, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజే తిను, త్రాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేది అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాట్లు లేని నేను ఎత్ర ఎత్ర బాటే తత్ర తత్ర దోమహ, ఎక్కడ బాటే ఉండునో అక్కడ పొగ ఉండునని పరిహసిస్తూ ఉండేవాడిని. తర్వాత బాటే మామలద్దార్ అయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు కోపర్గావ్ మామలద్దార్గా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెకిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెప్తుండేవాడు. బాబాను ఒకసారి దర్శించిన తర్వాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటేకి చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని కానీ, సంపాదనను కానీ పట్టించుకోలేదు. ఆమరణంతో షిరిడీలో నుండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్యకర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తులు పారాయణ చేయసాగాడు. అంటే బాబా అప్పుడప్పుడు దానిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్షిత్ చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు రాయించి బాటే సంతకం చేయించి
ఆఫీసు వారికి పంపాడు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టరు బాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా బాటే బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాటేలోని వైరాగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయల పింఛను మంజూరు చేశారు. అతని భార్య బిడ్డలు షిరిడి వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు కారణం ఏమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానాన్ని నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాల గురించి సంక్షిప్తంగా రాశాను. నేను షిరిడి సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువు గారి జీవిత చరిత్రలో ప్రచురింపబడ్డాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. జూన్ 1వ తేదీ 1936. మైనతాయి గణేష్ కువలేకర్, వయసు 49 సంవత్సరాలు. తండ్రి నానాసాహెబ్ గణేష్ చందోర్కర్, గణపతి ఆలయం దగ్గర పూనా. నేను నానాసాహెబ్ చందోర్కర్ గారి పెద్ద కుమార్తెను. నాకు 2 తమ్ముళ్ళున్నారు. నా చిన్న తమ్ముడు బాపుకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంటాయి. నాకు 12, 13 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1899, 1900లో మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తర్వాత తరచూ షిరిడి వెళ్ళేదానిని. 1918 తర్వాత వెళ్ళలేదు. చిట్నీస్గా పనిచేస్తుండిన చిదంబరావు గాడ్గేలు మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గోద్గాతిలో మమల్దార్గా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. మేము చావిడిలో బస చేసి ఉన్నాము. మా నాన్న తప్ప మిగిలిన వారమంతా షిరిడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినటానికని తీసుకువెళ్తున్న తినుబండారాలను బాబాకి ఇచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసినా లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మా నాన్న చిత్లీలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాస్కు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నను మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కి చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావుడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరిగ్గా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అరగంట తర్వాత బాబా మా నాన్న వెళ్ళటానికి అనుమతినిచ్చారు. ఆ రోజు రైలు రాకపోకలు సమయాలు మారాయన్న విషయం మా నాన్న స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన స్టేషన్కి చేరిన తర్వాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరోసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవడానికి షిరిడి నుండి బయలుదేరాము. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడ్ స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించవచ్చుననుకొని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తర్వాత బాబా అనుమతించారు. మేము మన్మాడ్కు బయలుదేరాము. మన్మాడు చేరక ముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దాన్ని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరగా అనుమతినిచ్చిన తర్వాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904 నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా తగ్గింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని.
1905లో నేను జామేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవం వేదన మొదలైంది. కానీ ప్రసవం క్లిష్టమైంది. అప్పుడు గోసావితో బాబా ఊది పంపి నాకు సుఖప్రసవమయ్యేటట్లు చేశారు. నేను ప్రసవం వేదనలో ఉండటం వల్ల నాకు ఈ విషయాలేమీ తెలియవు. 1908లో మేము పండీపురంలో ఉన్నాము. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్నప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపురావు ప్రతిదినము ఉదయం మసీద్‌కెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్నుంచి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి కానీ, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి కానీ లేదు. ఇదే బాబా నిత్య పూజకు నాంది అయిందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు క్రింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు క్రింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బావుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా, నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం మా నాన్నకు నాకు వివరించారు. అద్దము అంటే ఆత్మ సాక్షాత్కారం అని, 40 రూపాయలు అంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పారు. అప్పుడు నాకు 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు: 1. సాయిబాబాకు మా నాన్న 3 తరాల నుండి తెలుసు. 2. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచుగా ఉపయోగిస్తుంటారని, నారాయణ తేలి, నారాయణ దోవి బ్రాహ్మణ సన్యాసులు ఎప్పుడూ నారాయణ పదాన్ని వాడుతుంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. బాబా గీతలోని శ్లోకాలను వల్లిస్తుంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడూ సేవించలేదు. కానీ దీక్షిత్తు మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డకుడు బాలాసాహెబ్ బీనేవాలే దత్తభక్తుడు. అతను 5-6 సంవత్సరాల కిందట చనిపోయాడు. 1899-1900లో తనకు బాబాపై నమ్మకం లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతము సాయి భక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెంజా అను వ్యాధి దేశమంతటా వ్యాపించి ఉన్న సమయంలో బాబా మహాసమాధి చెందారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జూన్ 10వ తేదీ 1936. వినాయక్ దాజీ భావే, వయసు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, షిరోల్, కొల్హాపూర్ రాష్ట్రం. 1932లో నేను BBCI రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు నా నెల జీతం 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి ఒక నెల రోజుల పాటు గురుగీతను శ్రద్ధగా పారాయణ చేశాను. నేను ఆశించినట్లు నా గురువు లభించలేదు. స్వప్నంలో దత్తదర్శనము కాలేదు. తరువాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట చక్కగా మలిచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితుని ఇంటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. దత్త మందిరంలో నాకు కనపడిన సమాధి అదేనని రూఢి చేసుకున్నాను.
దీనిని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువు అని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానేరదని అసంతృప్తిగా అనిపించింది. నేను ఆశ్రయించేందుకు, వారితో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణ చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తుకొచ్చింది. వెంటనే గురుగీత పారాయణ ప్రారంభించాను. ఒక వారం తర్వాత నా కలలో కేడ్గాంకు చెందిన నారాయణ మహారాజు కనిపించారు. వారే నా గురువు అని తలచి కేడ్గాం వెళ్ళాను. అక్కడ నాకు ఒక కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజు కనిపించి, నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరు మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను షిరిడీ వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకొని పూజించసాగాను. ఒక సాధువు నా చేయి చూసి సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1933లో నా కుమారునికి ప్లేగు వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదితోనే నయమయ్యింది. మా సోదరి దుర్గాబాయ్ కాకత్కర్కు రామ సాక్షాత్కారం ఇప్పిస్తానని దత్తమహారాజు ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్తమహారాజు వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్తమహారాజు తిరిగి ఇస్తే దానిని సాయిబాబా సంస్థానంకు సమర్పిస్తానని మొక్కుకున్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకునింది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకు ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థానం వారికి పంపి తన మొక్కు తీర్చుకునింది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి దాజీ భావే బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆమె మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీదు అపవిత్రం అవుతుంది అన్నారు. ఆమె వెనుదిరిగి షిరిడీ నుండి ఎవలా వెళ్ళింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబు వచ్చింది. అందులో యవత్మాల్లో ఉన్న తన కోడలు చనిపోయినట్లు కబురు ఉంది. మా అమ్మ మసీదుకి వెళ్ళిన రోజుకి ఒక రోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలియదు. చనిపోయిన 10 రోజుల వరకు సూతకపు అంటూ ఉంటుంది. మసీదుకు వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు. కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము. కానీ ఎంతసేపటికి కాకులు పిండాన్ని ముట్టుకోలేదు. అప్పుడు కాకులు పిండాన్ని తీసుకుని వెళితే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకునింది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. జూన్ 17వ తేదీ 1936 ముకుంద శాస్త్రి లేలే, కేర్ ఆఫ్ కృష్ణ శాస్త్రి. వైదిక జీవనం. వయస్సు 56 సంవత్సరాలు. కొంకణ బ్రాహ్మణుడు. శనివారపేట, పూనా. 2012లో నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను, నానాసాహెబ్ చాందోర్కర్ టాంగాలో బయలుదేరాము. దారిలో గుర్రం వెనుక కాళ్లపై లేచినందువల్ల టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వల్ల మేమిద్దరం ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను శంఖంలా ఉంచి నోటి దగ్గర పెట్టుకొని ఊదుతూ, నానా చనిపోబోతున్నాడు, కానీ నేను అతన్ని చనిపోనిస్తానా? నానా ఆతా మరత్ హోతే మీ మరూన్ దేయూన్ కాయి అని అన్నారు. ఇది జరిగిన 8 రోజుల తరువాత మేము షిరిడీ వెళ్ళాము. బాపు సాహెబ్ జోగ్ 8 రోజుల కిందట బాబా పై విధంగా అన్నారని చెప్తూ అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానమిచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను.
బాబా నాకు 2 బర్ఫీ ముక్కలిచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవం అయింది. ఇప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణోపనిషత్తులోని తైత్తిరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తరువాత ఈ ఉపనిషత్తును దీక్షితుకు బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అపిచేత్ సుందరాచార్ ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. జూలై 7వ తేదీ 1936. కర్సిటీస్ షాపుర్జీ వెస్టిన్ జామాస్ యార్డ్ మాస్టర్, రైల్వే సర్వీస్ రిక్లమేషన్, వయసు 75 సంవత్సరములు, ఫార్సీ, కొలాబా, ఖున్రూబాద్ బాగ్. నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి అక్కడ 3-4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించింది ఒక్కసారి మాత్రమే. నేను మా బావమరిది కలిసి షిరిడీ వెళ్ళాము. మాకు దీక్షిత్వాడాలో క్రింద అంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేము మసీదుకెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించి ఆలోచనే మెదులుతూ ఉంది. ఈ దర్బారులో ఇదే న్యాయం. గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తున్నారు, పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింది అంతస్తులో ఉంచారు అని మనస్సులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తుని పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి, సమదృష్టికి, వారి దర్బారులో అందరికీ ఒకే న్యాయం ఉంటుందని అనడానికి ఇదొక నిదర్శనం. మేము షిర్డీ నుండి బయలుదేరుతున్నప్పుడు వారు బయటకు వచ్చి శుభసూచకంగా చెయ్యి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు. శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొక్కటే. వారు భగవంతుడని నేను నమ్ముతున్నాను. జూలై 20వ తేదీ 1936. బి లగాటే, ఎస్క్యూయు, బిఏ బిఎల్బి, మాజీ సబ్ జడ్జి, వయసు 70 సంవత్సరములు, బ్రాహ్మణుడు, శనివారపేట, పూనా. నేను 2013-14లో సాయిబాబా వద్దకు వెళ్ళాను. నేనప్పుడు చాలా కష్టాలలో ఉన్నందువల్ల వారి ఆశీర్వాదం కొరకు వెళ్ళాను. వారి ఆశీస్సులు లభిస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించాను. నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా తమంతట తామే వేప విత్తనం నాటు, తరువాత ఆ చెట్టును నరికివేయి అని చెప్పారు. లగాటే లంచాలు తీసుకుంటాడని అతనిపై నేరారోపణ చేయబడింది. క్రిమినల్ కోర్టులో కేసు తడిచి అతనికి జైలు శిక్ష, భారీ జరిమానా విధించబడింది. ఆ శిక్ష అప్పీలులో కూడా నిర్ధారించబడింది. లగాటే అప్పీలు పెండింగులో ఉండగా బాబా ఆశీస్సుల కోసం వారిని దర్శించాడు. వేప విత్తనం నాటడం, చెట్టును నరకటం అన్న నిగూఢమైన బాబా మాటలు కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తున్నాయి. చేదు విత్తనాన్ని నాటితే చేదు ఫలితమే పొందుతామని, కనుక మనిషి తను చేసిన తప్పులను తగిన మూల్యం చెల్లించి కర్మ సంచితాన్ని నిర్మూలించుకోవడమే ఉత్తమమని, తద్వారా నేర్చుకున్న గుణపాఠంలో భవిష్యత్తులో ఉన్నతిని పొందాలని దీని భావం. వారి మాటలు నాకేమీ అర్థం కాలేదు, కానీ నేను ఆశించినట్లుగా ఆశీస్సులు ఇవ్వలేదని మాత్రం అర్థమైంది. నేను నిరాశతో తిరిగి వచ్చేశాను. నేనప్పుడు బాబా సన్నిహిత భక్తుడైన హరి సీతారాం దీక్షిత్తో కలిసి 3 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ మరల ఎప్పుడూ బాబాను దర్శించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జూలై 20వ తేదీ
1936. కుసాబాబు ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి. వయస్సు 70 సంవత్సరాలు. జోషి అతండ, బ్రాహ్మణుడు. తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మీరజ్ గాం, అహ్మద్ నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందినవాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయల జీతం వచ్చేది. ఇది కాక వంశపారంపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావలసిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండింటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములు అయిన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొలుపుట మొదలైనవి విద్యలన్నీ నేర్చుకున్నా నాకు తృప్తి కలగలేదు. మా గురువు గారికి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలు ఎన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పమని పట్టుబట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువు గారు నాకు నచ్చజెప్ప చూశారు. కానీ నా యువ రక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువుగారు అయిష్టంగానే నాకు ఆ విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఈ మంత్రాలను నిర్ణీత సంఖ్య మేరకు నిష్ఠగా జపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించి వెంటనే నా చేతుల్లోనికి పేడాలను, ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చారణ ద్వారా చేసేవాడిని కానీ యక్షులు, కామినీలు మొదలైన దుష్టశక్తులను వశపరుచుకొనుట ద్వారా కాదు. అంతేగాక ఇతరులు ప్రయోగించిన దుష్టశక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలుగజేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయస్సుకే ఈ మంత్రశక్తులన్నింటినీ మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువుగారు సమాజానికి దూరంగా హిమాలయాలకి వెళ్ళి ఆమరణాంతం అక్కడే గడపదలచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అనే పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని, మాజా బడిల్ బావు, నన్ను వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకొమ్మని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలు ఏమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తరువాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తానని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగలగొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చుని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రిళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు కానీ ఇతరులకు కానీ ఏ ఉపదేశమూ ఇవ్వలేదు. అప్పటికి ఇంకా బొంబాయి నుండి కానీ ఇతర పట్టణాల నుండి కానీ భక్తులు రావడం మొదలవలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరము, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతుండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారు అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్ది మందిని మాత్రమే 4-5 పైసలు దక్షిణ అడిగి దునికయ్యే కట్టెలకు మొదలగు వాటికి వాడేవారు. వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికి వస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్యతత్వాలు, సాధనా చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసముంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప
వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఆ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలు ఉన్నవారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్హాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్హాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురు పూర్ణిమకు ఒకసారి, మాహ పూర్ణిమకు ఒకసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణం చొప్పున 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గన్హాపూర్ వెళ్ళి అక్కడే 10-11 నెలలు ఉండి వారి చెప్పినట్లుగా పారాయణం పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులు ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు, కానీ వారు దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అది ఎలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి ప్రక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా: ఈరోజు నీవు ఏమి తింటావు? నేను: ఏమీ తినను, ఈరోజు ఏకాదశి. బాబా: ఏకాదశి అంటే ఏమిటి? నేను: ఉపవాసం ఉండే రోజు. బాబా: ఉపవాసం అంటే ఏమిటి? నేను: కందమూలాలు తప్ప మరి ఏది తినకుండా ఉండటం. కందమూలాలు అంటే దుంపవేళ్ళు. మామూలుగా చిలగడ దుంపలనే కందమూలాలు అంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలను తినకూడదు. బాబా కాందాలో గల ఉచ్చారణ సౌమ్యాన్ని అవకాశంగా తీసుకుని కొన్ని ఉల్లిగడ్డలు, మరాఠీలో కాందా, నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఇష్టం లేక నేను చివరికి లొంగి, మీరు తింటే నేను తింటాను అన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకుని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోకి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనుని చూశారా? ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని, బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు అసలు లేవు, చిలగడ దుంపలు ఉన్నాయి. మళ్ళీ బాబా: చూసారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలగడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలగడ దుంపలుగా మార్చివేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటన దానిపై పడి నోటితో లాక్కొని తినేశాను. బాబా తిట్టి అవతలికి తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని అనగా ఎంగిలి తినగలిగినందుకు మహదానంతో ఉన్న నేను ఇదేమీ లెక్క చేయలేదు. అక్కల్కోట మహారాజు వల్ల బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలిగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందన పూర్వకంగా నా తలపై వారి హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలునట్లు వరాన్ని ప్రసాదించారు. ఈ విషయం చెప్పిన తర్వాత కుసాబావు తన 2 చేతులను దోసిలిలా పట్టి ముందుకు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకుని తల ఎత్తి కళ్ళు మూసుకుని బాబాను ధ్యానించాడు. 1 నిమిషం తరువాత, ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలి గుండా ఊదిని దారగా పోయసాగాడు. నేను, నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి క్రింద పేపరు పెట్టి కొన్ని ఔన్సుల ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి: ఊది ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వలన లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది.
ఇక చేతులలోనికి పేడాలను తెప్పించే మంత్ర విద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్ర విద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మచికర్ మనుమడిపై దుష్ట ప్రయోగమేదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మచికర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి ఆరతి ఇచ్చాను. నేను పూజ నిర్వహించిన తర్వాత శనివారం మచ్చలు కనబడలేదు. ఆ దుష్ట శక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తర్వాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా, ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను, మా నాన్న షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకు ముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకొని భార్యతో రా అని వివరించారు. తర్వాత మా నాన్న నన్ను షిరిడి నుండి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడి వెళ్ళి బాబా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడీలోనే ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకువెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనుమలు కూడా ఉన్నారు. నేనొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు? నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకొక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడి వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమంటే చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమనిష్టలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. 30/8/1936 చెప్పిన విషయాలు. మీరజ్గాంలో ఫకీర్ షా అనే సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలం అప్పటి జాగీర్దారు వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతం. వీరికి శిష్యులు గాని వారసులు గాని లేరు. వారి దర్శనం ఇప్పటికీ మనం చేసుకోవచ్చు. చాతుర్మాసాలలో వారి దర్శనం లభించదు, కానీ వారి మాటలు వినపడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి, జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తులలో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియజెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందిన వారమని, వారితో సన్నిహిత బంధం ఉన్నదని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుషాబావు నారాయణరావు భిడే గదిలోనికి ప్రవేశించి తన చేతుల్లోనికి ఊదీని సృష్టించి కొంత నారాయణరావు నొసటిపై రాసి
మిగిలిన దానిని అందరికీ పంచిపెట్టారు. తరువాత ఊదీని సృష్టించే శక్తిని గురించి మరికొన్ని విషయాలు క్రింది విధంగా చెప్పారు బివిఎన్ స్వామి. నేను చేతుల్లోనికి ఊది సృష్టించడం అనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమైంది. కానీ చేతుల్లోనికి పేడాలు మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడ గాని మిఠాయి గాని మరో చోట నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోట నుండి మరొక చోటకు బదిలీ చేయటం అన్నమాట. అందుకే దీనిని బాబా నిషేధించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. జూలై 26వ తేదీ 1936. బాలకృష్ణ గోవింద్ ఉపాసని శాస్త్రి పదవీ విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయస్సు సుమారు 69 సంవత్సరములు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద గోపాల్ ఉపాసని శాస్త్రి. శనివార్పేట, పూనా. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకుని తపోవన్కు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపు ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తుండటం గమనించాను. అతనికి నమస్కరించాను. అతడు ఇంకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతనాకు చెందిన వాడివి కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలం సతనా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా, నేను చెబుతాను అన్నారు. నేను బస్సుకు వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్హార్కు చెందిన తమ వంశగురువు ఉద్ధవ్ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిర్జిత సమయానికి సాధువులను కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తరువాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకడం వృధా ప్రయాసాన్ని తలచి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడూ ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాలలో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటానని వారికి మాట ఇచ్చి తాము ఎవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామం ఉంది కదా అని అడిగి దానిని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. నా శాలిగ్రామమును ఉద్ధవ్ మహారాజుకు ఇచ్చింది నేనే. ఉద్ధవ్ మహారాజు దానిని అతని మనవడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చాడు అని చెప్పారు. ఆ శాలిగ్రామం నాకు పరంపరంగా లభించింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆ సాధువు చూడ్డానికి 50-60 సంవత్సరాలు వయసు ఉన్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలం కోపీనం మాత్రం ధరించి ఉన్నారు. అప్పటికి వారు ఎవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టు ఉంది, ఇద్దరు దాని వెనకున్నారు, ఒకడు క్రిందకి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందుస్థానీలో మాట్లాడారు. చివరిగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 1910, 11, 31, 12, 1911 ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవుల్లో నా తమ్ముడు కాశీనాథ్ను ఉపాసనీ బాబా వెతకడానికి ధూలే నుండి దక్షిణం వైపు బయలుదేరారు.
కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురి అయ్యారు. అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది, అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది, జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైలులో మన్మాడ నుండి దక్షిణం వైపు వెళుతున్నాను. ఆ రైలు కోపర్గావ్లో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపర్గావ్ మమల్తాదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్ ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించివేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిరిడి సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించుకోమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదు వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పలకరిస్తూ చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెబుతున్నారని తలచి, అందరూ దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలుగుతుందని బదులు చెప్పారు. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీన్ని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు ప్రక్కనే ఉన్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా ఖండోబా ఆలయం ఉపాసనీ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తమ బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదా కేల్కర్కు ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేనప్పుడు షిరిడీలో ఒక 2 రోజులు గడిపాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పిస్తున్నారు. వారు చేయి చాచి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందుస్థానీలో, చూడు ఒక చెట్టుంది, 2 దాన్ని ఎక్కారు, ఒకడు క్రిందకు వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడడానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గర పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. 2వ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటిగా సరిపోయే డబ్బులే ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులోనున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించినా మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకుని ప్రక్కనే ఉన్న ఫకీర్కి ఇచ్చారు. తరువాత నన్ను చూస్తూ గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివలన నీవు పోగొట్టుకునేదేమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహుస్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపరుగా మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతూ ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన చేతి గడియారం గురించి మాట్లాడుతూ అలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదు అవుతుందని విచారించాను. అదే సమయంలో నాతూ సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు చేతి గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నది ఏమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। జూలై 27వ తేదీ 1936 బాలకృష్ణ రామచంద్ర కైకర్ వైదిక జీవనం, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, ఖైరీ చితిలికి 3 మైళ్ళు దూరం. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితం సంగతి. కానీ తరువాత అందరూ సాయిబాబాను గురించి గొప్పగా చెప్తూ ఉండటంతో ఎలాగో షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు అప్పాకులకరిని ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారంపర్యంగా సక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారంపర్యం గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు సితిలి, జల్గాం, రాంపూరు, నాథ్ పట్నాచారి వాడి, పింపులవాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్లు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. దండేర్పూర్కు చెందిన దేశపాండే మాస్టర్ బాబా మాటలు తరచూ వింటూ ఉండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడేవారన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1908లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం కింద ఒక పైసా ఉన్నట్టు గమనించి దానిని తీసి బాబాకిస్తూ, ఈ పైసా మీదే, భద్రపరుచుకోండి అన్నాను. బాబా ఆ పైసాని తిరిగి నాకు ఇస్తూ, సర్లే, ఈ నాణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి దీనిని పూజా గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకో, పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దానిని ఇంటికి తీసుకెళ్ళి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణ్యాన్ని పూజించడం మొదలుపెట్టిన తరువాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అప్రమత్తంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితునికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పైసా పోయినట్లు కనుక్కున్నాను. ఇది 1911లో జరిగింది. అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారి పదవి పోయింది. 1917-18లో మా అమ్మ కూడా మరణించింది. అప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళ్తూ ఉంటాను. ఆగస్టు 27వ తేదీ 1936 బాద్రవే, ఆనంద్ రామచంద్ర బాద్రవే, ఎస్టేట్, బోకర్, వయసు 64 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నివాసి, ప్రస్తుతం నివాసి మోతీ చౌక, రవివారిపేట, పూనా. 30 సంవత్సరాల క్రితం మా మామగారైన ఒబేల్ అహ్మద్నగర్లో వకీలుగా పనిచేస్తూ ఉండేవారు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చంద్రకర్ స్నేహితులు. నేనెప్పుడు నివాసులో ఉన్న మోహనిరాజ్ ఆలయం పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడికి ముందు వెనక చాలామంది పిల్లలు కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారు ప్రోత్సాహంతో నేను, నా భార్య, బిడ్డను తీసుకుని షిరిడీ వెళ్ళాము. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనసులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నుంచి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత మాకు 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17 నెలల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను. కానీ మళ్ళీ అడిగినా నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు. నేను వారికి మరో రూపాయి
సమర్పిద్దామనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. మేము తిరిగి వచ్చిన తరువాత నా భార్యకు ఈ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తరువాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను ఖాళీ ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పించదలిచి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చితగా గడపసాగాను. ఇది జరిగిన 20 సంవత్సరాలు అయింది. అప్పటికి బాబా సజీవులుగానే ఉన్నారు. 1914 నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకర్గా వ్యాపారం చేస్తూ నా కుమారులు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా